మళ్ళీ చల్లగా స్టార్ట్ అయిపోయింది, నైట్ అయింది. ఇవాళ కూడా బయట క్యాంప్ వేసాను కదా. అండ్ చూడండి ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ అవుతుంది కింద. అండ్ నేను కొంచెం శాండ్విచ్ తెచ్చుకున్నా అంతే, అదేమో బాగా అది సరే. చూడండి కెమెరా కూడా నీళ్ళతో అయిపోయింది. నేను అల్యూమినియం శాండ్విచ్ తెచ్చుకున్నానా, కొంచెం అది తిన్నా, ఆకలి అయిపోయింది. ఆల్రెడీ 11-12 అవుతుంది, మళ్ళీ ఆకలి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం తింటా, ఉన్నాయి నట్స్ అవి ఉన్నాయి కానీ ఏమో తినాలనిపించట్లేదు. టెంపరేచర్స్ మళ్ళీ 6 ఉన్నది ఇప్పుడు. కొద్దిసేపు అయితే 4-3 వెళ్ళిపోతాయి. నేను నది పక్క పొంటి ఉన్నా కదా, చల్లగా ఉంటుంది. కానీ ఎందుకు ఇక్కడ నది పక్క పొంట వేసుకుంటున్నా అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ నది సౌండ్ మాత్రమే వస్తుంది, ఇంకేం సౌండ్ రాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు డిస్టర్బ్ చేయరు. రోడ్ల పొంట అంటే వెహికల్స్ అవి ఉంటాయి, కానీ ఇప్పుడు ఎలాంటి వెహికల్స్ అవి కూడా ఉండవు. అండ్ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. అండ్ ఇలా కూర్చున్నప్పుడు చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. అండ్ ఇప్పటిదాకా ఏం చేశానంటే క్యాంప్ ఫైర్ వేసాను. క్యాంప్ ఫైర్ వేసిన తర్వాత సడన్గా వేసాను, అంటే నదిలో నుండి వచ్చిన కట్టెలు కొట్టుకొస్తాయి కదా, ఆ కట్టెలతోటి అక్కడ ఫైర్ వేసుకున్నాను. ఫైర్ వేసుకున్న తర్వాత వీడియో తీశాను, కానీ నేను అప్లోడ్ చేయను, ఎందుకంటే చాలా పెద్ద కథ అయిపోద్ది అది. అండ్ చూశాను కొరియాలో క్యాంపింగ్ ఫైర్, బోన్ ఫైర్ ఓకేనా అని. హెవీ ఫైన్స్ పడతాయి అండ్ లీగల్గా యాక్షన్ ఉంటుంది. అండ్ తగలబడి అస్సలు బయట ఈవెన్ మనం బార్బిక్యూ చేసుకోవడానికి కూడా అక్కడి వరకు ఓకేనంట. అది కూడా నీ చిన్న నిప్పుకలతోటి మంటలు పెట్టడం ఇలాంటివన్నీ నిషిద్ధం అంట. తెలుసు కదా, ఎన్నో అడవులు కాలిపోతూ ఉంటాయి. సో నిషిద్ధం అంట. నేను అది జస్ట్ ఇట్లా అంటుపెట్టి కొంచెం మంట పెట్టాను, పొగొచ్చింది. అండ్ నా గ్యాస్ తోటి అంటుపెట్టాను, కొంచెం పెద్దగా ఇట్లా మొత్తం పోయింది, అంటే మొత్తం మంట వచ్చేసి వచ్చేసింది. వచ్చిన తర్వాత నాకు సడన్గా జస్ట్ గూగుల్ చేసాను ఎందుకో, హెవీ ఫైన్స్ ఉంటాయి అండ్ క్రిమినల్ లైక్ అలాంటిది అది అని మెసేజ్ చూసాను. మీరు చూడొచ్చు, గూగుల్లో చూడండి. తర్వాత ఇంకా నాకు చెప్పాలంటే నాకు పడిపోయింది. నీ అమ్మ ఇదేంద్ర బాబు, ఈ కంట్రీకి వచ్చినాక వాళ్ళు ఒకవేళ డిపార్ట్ చేస్తే ఇంకా వేరే కంట్రీకి కూడా నేను పోలేను, ఇది క్రిమినల్ యాక్షన్కి, క్రిమినల్ దాని కిందికి అవుతుంది, అంటే రూల్స్ని ధిక్కరించినందుకు అయితే అని చెప్పేసి టక్కా నదిలో ఇసుకుంటుంది కదా, కట్టెలు ఉంటాయి కదా, కాలుతున్న కట్టెలు టకా తీసేసి వాటిని, అంటే ఎవరైనా కాల్ చేస్తే డైరెక్ట్ పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, తీసేసి వాటిని ఏం చేశాను, ఆ నదిలో నీళ్ళలో ముంచేసినాను. అంటే నిప్పుకలు పోతాయి కదా, ఆ తర్వాత నిప్పుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వేసేసిన తర్వాత అక్కడ మొత్తం బొగ్గులు అవి ఉంటాయి కదా, బొగ్గులు అన్నిటిని టక లైక్ ఒక కట్టెతోటి అందులో పడేసి ఆ పైన మొత్తం ఇసుక కప్పి మొత్తం దానికి ఇసుక కప్పి మొత్తం అయిన తర్వాత అక్కడ ఉన్న కట్టెలు ఉంటాయి కదా, కొట్టుకొచ్చిన కట్టెలు కంపలాగా, ఆ కంపంతా తీసుకొని దాని మీద సెట్ చేసి టెంట్లోకి వచ్చిన. చల్లగా వన్నా పర్లేదు కానీ వేడి అవసరం లేదని. ఇంకా కొద్దిసేపు ఒక గంటన్నర దాకా భయపడుకుంటూనే ఉన్నా. ఇన్ ద సెన్స్ పోలీసు వాళ్ళు వస్తారా ఏంటి ఏందని చెప్పేసి. అండ్ ఇప్పటివరకు అయితే వాళ్ళు రాలేదు అండ్ హ్యాపీ. సో యాక్చువల్గా చూసుకోవాల్సింది, చలికి ఆగలేక ఆ పని చేశాను కానీ అమ్మో సారీ. సో ఇది అన్నట్టు ఎట్ ద ఎండ్ ఫైనల్గా ప్రశాంతంగా నాకు ఇక్కడ వండుకుంటే 5 స్టార్ హోటల్లో వండుకున్న రాని సంతృప్తి ఈ క్యాంపింగ్లో వస్తుంది. పొద్దున్నే లేచి చెక్అవుట్ అవ్వాలనే బాధ ఏముండదు అండ్ ప్రశాంతంగా ఉంటుంది. కాఫీ తాగి పొద్దున్న లేచి చాయ్ పెట్టుకొని మంచి ఇంత చాయ్ తాగి మొహం కడుక్కొని పళ్ళు తోముకొని చాయ్ తాగి ఇక బయలుదేరిపోతుంటే అబ్బా బాగుంటుంది. రేపు ఈ సిటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి పోహాంగ్ అనే ప్లేస్కి వెళ్ళిపోతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చాలాసేపు మాట్లాడినా కదా, ఏదో మనసులో ఉన్న మాటలు చెప్పుకుంటా అంటే అట్లా టైం తెలియదు. బాయ్. అండ్ వీడియో నచ్చిందా? ఒకటి వ్యూస్ రావట్లేదు రంజిత్ అన్న కాదు, అదంతా వదిలిపెట్టండి. మీరు చూస్తున్నారు కదా, చాలు. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంతే, జస్ట్ నా జర్నీని రికార్డ్ చేస్తున్నా. మీకు ఆ రికార్డింగ్ నచ్చితే చూడండి, ఏమైనా సపోర్ట్ చేస్తే చేయండి, దట్స్ ఇట్, అంతే. వ్యూస్ రావాలి, కోట్ల వ్యూస్ రావాలి అని అంటే అవి రావు. నేను చేసే కంటెంట్ అలాంటి వ్యూస్ వచ్చే కంటెంట్ కాదు. నేను చేసేది ఏంటంటే ఇది ఒక జెన్యూన్ నేచర్కి, లైఫ్కి దగ్గరగా ఉండే కంటెంట్. ఇందులో అవన్నీ ఏముండవు. ఓకేనా? సరే, ఇప్పటికి వీడియో లేట్ అయిపోయింది. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై. టేక్ కేర్. అందరు జాగ్రత్తగా ఉండండి. వీలైతే సైక్లింగ్ చేయండి. సొల్యూషన్కి పొల్యూషన్ బైసైకిల్ అని అయితే నేను స్టార్ట్ చేసిన కదా, సో మీరు కూడా సైక్లింగ్ చేయండి. లేకుంటే మీరు నడవండి, ఉరకండి, పరిగెత్తండి, కానీ ఒంటి నుండి మాత్రం చెమటను కక్కించండి, కొవ్వును కరిగించండి. ఓకేనా? హెల్తీగా ఉండండి.
అండ్ హ్యాపీగా ఉండండి, బ్రతకండి, మీకోసం బ్రతకండి, మంది కోసం కాదు. బై. గుడ్ నైట్, ఐ లవ్ యూ ఆల్. సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ మాత్రం ఓకే, లిటిల్ బిట్ కోల్డే, అంటే మంచిగానే గట్టిగానే కోల్డ్ ఉంది. కానీ ఇంకొకటి ఏం చెప్పాలంటే, క్యాంపింగ్ లోపల ఆ చలికి చెమ్మ వచ్చేసి టెంట్ స్లీపింగ్ బ్యాగ్ ఉన్నది కదా, నేను పడుకున్నా కదా, కింద మొత్తం వాటర్ తడిచింది. ఎక్కడైనా వాటర్ పడ్డాయా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది వాటర్ కదా, చలికి అట్లా అయిపోయిందని చెప్పేసి ఇక సెటప్ అయితే మొత్తం చేసుకున్నా. అండ్ కాఫీ ఇట్లా పెట్టుకొని తాగేసి మెల్లగా బయలుదేరా పదండి. Yes, సూపర్ ఉంది, ఎక్సలెంట్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్వాంగ్జో అనే సిటీకి అయితే వచ్చేసాను. నేను అక్కడ నుండి తొక్కుకుంటూ ఒక 10 కిలోమీటర్స్ వచ్చాను. ఈ గ్వాంగ్జో సిటీ అనేది పురాతనమైన కట్టడాలు ఎలా ఉన్నాయో ఇంతకుముందు అలానే ఉంటాయి. సో చూసుకుంటే ఇప్పుడు చూడండి, అదొక బిల్డింగు, ఇక్కడ మీకు కనబడుతుందా, ఇది ఒక పోలీస్ స్టేషను. నేను మెక్డీ కూడా ఎట్లుందో చూపెడతా పదండి. మీరు ఇప్పుడు మెక్డీ ఎట్లుందో చూపెడతా. మెక్డీ మీరు చూసుకుంటే ఇగో ఇక్కడ కనబడేది మీకు ముందట ఉన్నది మెక్డీ. డీ గారిని మెక్కు అని చెప్తున్నాను అన్నట్టు. సో చూసారా మీరు మెక్డీ ఎలా ఉందో. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చూసారా. సో ఇగో ఇక్కడ చూడండి, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా డిఫరెంట్గా కట్టడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి లైక్ ఈ యొక్క గ్వాంగ్జూ యొక్క స్పెషాలిటీ. ఇలాంటి సేమ్ పేరుతోటి గ్వాంగ్జూ అని చెప్పేసి చైనాలో కూడా 2 సిటీల పేర్లు ఉన్నాయి. సో ఇట్లా ప్రతి సిటీ కూడా ఈ విధంగానైతే, అంటే ఇక్కడ ఇది లైక్ లైక్ ఓల్డ్ సిటీ కాబట్టి దీన్ని ఈ విధంగా నిర్మించడం జరిగింది అన్నట్టు. సో ఈ ఇల్లులు ఫేమస్ ఈ ఊర్లో. వెదర్లో వర్షం చూపట్టట్లేదు కానీ వర్షం పడుతుంది. ఓరిని చినుకులు స్టార్ట్ అయినాయి. మనకు పాసిబుల్ అవుద్దా లేదా? ఇంకొక 18 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అండ్ ఈ ఒక గ్వాంగ్జూ సిటీ ఏదైతే ఉందో ఇక చూడండి, ఇది ఓల్డ్ సిటీ అని చెప్పినా కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే అందరు కూడా అంటే లైక్ శవాలు, అంటే ఏమంటారు, మన శవాలు ఉంటాయి కదా ఆడే. ఇది ఎలా ఉంటుందంటే సిటీ, సో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఈ విధంగా అయితే పూడ్చి పెడతారు అన్నట్టు. లైక్ ఈ విధంగానే మామూలుగా ఒక టామ్స్ అంటే గ్రేవ్ యార్డ్ అన్నట్టు. శవాల యొక్క కుప్పలు అనేటివి ఇక్కడ ఏవైతే ఉన్నాయో, మన సమాధులు ఏవైతే ఉన్నాయో, సమాధులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు ఇక్కడ. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్స్ తోటి ఉంటాయి అన్నట్టు ఈ సమాధులు ఇక్కడ. సో ఇప్పుడు నేను కొరియా యొక్క వ్యవసాయం గురించి చెప్దాం అనుకుంటాను. సో కొంచెం డిస్టర్బెన్స్ బాగా వస్తుంది, బట్ జస్ట్ చూడండి. మామూలుగా ఇక్కడ అలో లేదు, బట్ నేనైతే చూపెడుతున్నా. సో ఇక్కడ ఏంటి మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవి, ఇందులో ఉండేటివి ఏంటి అని అంటే అలో లేదనుకుంటా. ఇక్కడ వరి మీకు కనబడుతుందా, ఇదంతా వరి అన్నట్టు. ఫస్ట్ వరిని ఈ విధంగా మనం నారేసుకుంటాం కదా, సో ఆ విధంగా ఇట్లా మొత్తం ఇట్లా చాలా వరకు ఇలాంటి షెడ్స్లలో వీళ్ళు నారు వేసుకుంటారు, వరి నారు. చూసారా మీరు, ఇది కనబడుతుందా టెంపరేచరు మొత్తం. దెబ్బకు ఎంత వేడిగా ఉన్నా అనుకున్నారు, అలా చాలా వేడిగా ఉంది, హీటర్ లాగా. సో ఈ చలికి పెరగవు కదా, సో కాబట్టి దీనికి ఒక పర్ఫెక్ట్ టెంపరేచర్ పెట్టేసి వీళ్ళు ఈ విధంగా వరి మొత్తం ఇట్లా పెట్టుకుంటారు. తర్వాత దీన్ని తీసుకుపోయి నాటేయడం అనేది చేస్తారు అన్నట్టు. లేకుంటే దీనిలో కూడా పండించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అండ్ వాటర్ చూసారా మీరు, మనం పొలం నిండా నీళ్ళు పెట్టుకుంటాం, కానీ వీళ్ళు అసలు పొలం నిండా నీళ్ళే లేవు. సో ఎట్లున్నా చూడండి మీరు, సార్ క్రేజీ. అసలుకి నాకైతే చాలా క్రేజీ అనిపించేసింది. వరి పండించాలంటే ఇట్లా పండిస్తారా అనేది నాకు కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇట్లా చాలా వరకు ఉన్నాయి. అండ్ అటు సైడ్ పొలాలు ఉన్నాయి. ఇలా కూడా మినిమం టెంపరేచర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంకా దోమ రావడము, పక్క దాంట్లోకి వెళ్ళి పక్క దాంట్లోకి రావడం అనేది చాలా అరుదు అన్నట్టు. మొత్తం ఈ విధంగా షీల్డ్ వేసి పెట్టేస్తున్నారు. ఇంకెక్కడికి వెళ్ళి దోమ వస్తుంది చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వరి పంటను ఈ విధంగా పండించడం. మీకు ఎవరికైనా తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా ఇది? అండ్ నేను అట్లా సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నా. ఇదే బ్యూటీ ఫ్రెండ్స్, ఇదే బ్యూటీ మన వ్లాగింగ్లో, లైక్ మన రైడ్లో ఇదే బ్యూటీ. ఏంటంటే
ఇక మనం ఆ లోకల్ ప్లేసెస్ని ఆ లోకల్ని ఎక్స్ప్లోర్ చేస్తాము అండ్ ఈ విధంగా చూస్తాము. అండ్ వెళ్తుంటే సైకిల్ మీద ఆగి చూడొచ్చు. బైక్ మీద వెళ్తే ఇది కనబడదు, సర్రని వెళ్ళిపోతాం. ట్రైను, కారు, బస్సు వాట్ ఎవర్ ఇట్ సర్రని వెళ్ళిపోతాం. కానీ ఈ విధంగా సైక్లింగ్ చేసుకుంటూ పోతుంటే ఏంటిదిరా ఇది అని చెప్పేసి ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఒకసారి చూస్తే లోపల ఏదో వరిలాగా ఏదో కనబడ్డది. ఇది వరేనా అని చెప్పేసి వచ్చి చూస్తే అది వరే. సో ఈ విధంగా పండించడం జరుగుతుంది వీళ్ళు వరిని. అండ్ ఫస్ట్ టైం. అండ్ వాటర్ కూడా లేవు, మనకు పొలాల్లాగా చేసుకొని వేయడము అట్లా కూడా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి బంక రైస్ తింటారు. బంక రైస్ అంటే తెలుసు కదా మీకు, స్టిక్కీ రైస్ అని అంటారు. ఈ స్టిక్కీ రైస్ అనేది తింటారు అన్నట్టు, కొరియన్ రైస్. ఇవి కూడా మంచి కాస్ట్లీ ఉంటాయి. ఇంత పండిస్తున్నారంటే ఎంత రేట్లు పెడతారో మీరు అర్థం చేసుకోండి. అండ్ వీళ్ళ గిట్టుబాటు ధర కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి, కొరియా మన ఇండియా అనేది రైస్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది బ్యాన్ చేసింది. ఆ బాస్మతి లాంటివి అవన్నిటిని వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయట్లేదు, మనకు రైస్ తక్కువ అవుతున్నాయని. మన రైతులేమో రైస్ అమ్ముడుపోతలేవని మనోళ్ళు ఏడుస్తారు, దేశమేమో రైస్ తక్కువ అవుతాయి అని ఎక్స్పోర్ట్ చేయట్లేదు. అందుకే వీళ్ళు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ నుండి వీళ్ళైతే రైస్ని అయితే వేరే కంట్రీస్కి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వేరే కంట్రీస్ నుండి వీళ్ళు. సో ఇది మొత్తం రైస్ ఫీల్డ్ గురించి కొత్త విషయం తెలిసింది. మీకు నచ్చిందా? నచ్చితే మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఇది మన దగ్గర పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర ఇంత చల్లటి వాతావరణాలు లేవు. నా పెదాలకి వెళ్ళి పగిలి రక్తాలు వెళ్తున్నాయి కదా. సో మన దగ్గర ఇంత చల్లటి వాతావరణం లేదు, మన దగ్గర మంచి వాతావరణం కాబట్టి సూటబుల్ ఉంటుంది. కానీ వీళ్ళు కెమికల్ అయితే చాలా తక్కువ అసలు వాడరంట మ్యాక్సిమము, కానీ మనమైతే చాలా ఎక్కువ కెమికల్ అయితే వాడతాము. ఎందుకు అని అంటే ఇంకా తెలుసు, మన ఫుడ్ అవి తింటేనే ఈ విధంగా అవుతుంది. మన ఫుడ్ గురించి ఒకసారి నేను డెడికేటెడ్గా మాట్లాడతా. అండ్ ఇట్లా ఎందుకు చూస్తున్నా అంటే అక్కడ సైకిల్ పెట్టినా అందుకని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ విధంగా బోర్స్ పెట్టేసి ఆ వాటర్ అనేటివి వాటికి కొట్టే విధంగా వీళ్ళు సెట్ చేసుకున్నారు. ఇక్కడ మొత్తం బోర్ సిస్టమ్ ఉన్నది. అండ్ డైరెక్ట్ అక్కడ బోర్ ఉన్నది. ఈ పైపుల ద్వారా ప్రతి ఒక్క దాంట్లోకి వాటర్ అయితే పోతున్నాయి. కానీ వీళ్ళు అట్లా చాలానే ఉన్నాయి, ఒక్క దగ్గర లేవు. ఎంత దూరం నుండి ఉన్నాయో మీరు చూడొచ్చు, ఒకసారి చూడండి. ఇక్కడ నేనున్నా, ఇంకా వెళ్తున్నా. చూస్తున్నారా, మొత్తం హ్యూజ్ రైస్ ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ మొత్తం ఇలా ఫార్మింగ్ చేస్తారని నేను డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అన్నట్టు. చాలా బాగా చేస్తున్నారు కదా. లవ్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. క్రేజీ యార్, నిజంగా మంచిగున్నారా, నిజంగా మంచిగుంది. చాలా చల్లగా కూడా ఉంది. మీరు చూస్తున్నారా, ఇది వచ్చేసి ఆవుల ఫాము. ఆవులు పాల కోసం యూజ్ చేసే ఫామ్ అన్నట్టు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను పోతుంటే. ఇక్కడ అంతా వ్యవసాయమే ఉంది. నాకు ఈ రైడ్ నచ్చింది ఇటు సైడు, ఎందుకంటే ఒక చూడండి, హాయ్ ఇట్రండి పాలిచ్చే ఆవులు ఇవన్నీ. అండ్ మన జాతి ఉండవు ఇక్కడ, ముర్రా జాతి, లైక్ డిఫరెంట్ స్విట్జర్లాండ్ అవే ఉంటాయి కదా, అలాంటి జాతులు ఉంటాయి. ఇది వచ్చేసి ఆవుల ఫాము. సో వాళ్ళు చూసారా, మంచి రేకులు వేసి ఆ దానిపైన పని చేస్తున్నారు ఏదో సంథింగ్. అండ్ మంచి టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు, అది మొత్తము వేడిగా ఉండేటట్టు. అదే ముచ్చట. అబ్బా, నది పక్క పంటి ఏమన్నా ఉన్నది ఆ ఫ్రెండ్స్, అసలుకి రైడ్ మాత్రం ఒక్క రేంజ్లో ఉంది. సూపర్ అసలుకి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ ఇట్ ఈస్. బాబ్బా ఆజామో లాగేస్తారు ఫ్రెండ్స్. అసలుకి చాలా చల్లగా ఉంది వాతావరణం మాత్రం. అండ్ నాకు అసలుకి వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకంటే చలి అంతగానం ఉన్నది. తొక్కాలన్నా కూడా లైక్ భయం అవుతుంది. అండ్ లైక్ మైనస్లో పోకున్నా మైనస్ పోయినంత చల్లగా ఉంది. అండ్ నేను మాత్రం అమ్మో, ఐ కాంట్ టేక్ ఇట్. నేను ఎక్కడైనా పోయి టక్కున రూమ్ చూసుకోవాలి. 16 km/h ఉంది స్పీడ్ గాలిది. హెడ్ విండ్, టేల్ విండ్. పొద్దున్న దాకా చూసారు మేము తొక్కుతూ ఉంటే ఎట్లుందో. అండ్ నాకైతే నిలబడడానికి కూడా ఓపిక లేదు, అంత చల్లగా. ఐ కాంట్.